అబ్బా చాలా బాగుందా. ఇంకో మాట అంటారు కదా మీరు, అద్భుత. అది హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి కరివేపాకు పచ్చడి. కరివేపాకు తీసుకున్నానండి. ఇది 30 రూపీస్ కరివేపాకు అనమాట. ఈ కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసానండి. తడంతా ఆరిపోయింది. ఇప్పుడు కరివేపాకుతోటి చక్కటి నిలవ పచ్చడి చేస్తున్నాను. తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అని అనుకుంటే కనుక డబల్ వేసుకుని చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. చాలామంది ఇళ్లలో తక్కువగా చేసుకుంటారు కదా, ఆ విధంగా చేస్తాను అనమాట. ఇదిగోండి కరివేపాకు శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగేసి ఇలాగ ఆరబెట్టేసాను. తడంతా ఆరిపోయింది. తడి ఉండకూడదు అనమాట. మొత్తం ఇదంతా ఇదే విధంగా దూసేసుకుందామండి. కరివేపాకు సహజంగా ఎవరో తినరు కదా, తీసి తాలింపులు అట్లా పక్కన పెట్టేస్తారు. అవును, ఇలాగైతే పచ్చడి రూపంలో తింటే ఉప్పుగా కారం కారంగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది, ఎక్కువ వెళ్తుంది. అదే బెనిఫిట్ ఉందన్నమాట. కళ్ళకి తర్వాత బీపీకి బాగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు డాక్టర్స్. ఒక 1 year క్రిందట చేశానండి నేను. ఈ వీడియో చేసి పెట్టాను. మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దాని గురించి మళ్ళీ చేస్తున్నాను. తక్కువ క్వాంటిటీ తోటి పక్క కొలతలతో చేస్తానన్నమాట. మీరు ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం యాకంతా ఇదే విధంగా దూసేసుకుందామండి. గుమగుమలు ఆడిపోతుంది స్మెల్. కరివేపాకు స్మెల్ ఇలా చూస్తుంటే కొంచెం నలుగుతుంది కదా, స్మెల్ బాగా వస్తుంది. నలిపితేనే బాగా వాసన వస్తుంది. అవును. ఇదిగోండి కరివేపాకు అంతా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంత అయ్యింది. చిన్న చిన్న కట్టలు అనమాట, 20 కట్టలు. ఓకేనండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కొలతల ప్రకారంగా చెప్తానండి. ఇదిగోండి ఎండుమిర్చి 150 గ్రాములు తీసుకున్నానండి. ఒక 50 గ్రాములేమో ధనియాలు, వెల్లుల్లి 2 గడ్డలు తీసుకున్నానండి. జీలకర్ర ఒక 3 స్పూన్లు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇదిగోండి కరివేపాకు పచ్చడిలో కొంచెం బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది అనమాట. అందుకు 4 స్పూన్లు బెల్లం తీసుకొచ్చాను. ఇదిగోండి చింతపండు 150 గ్రాములు చింతపండు అండి. ఇలా గుజ్జు తీసేసి ఉడకబెట్టి ఉంచాను అనమాట. ఓకేనండి. ఇవండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను కదా. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి కళాయి పెట్టాను, వేడయింది. ఇప్పుడు గరిటె ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేడయింది. ఇదిగోండి వేగిపోయి తీసేద్దాము. ఇదిగోండి ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి ధనియాలు కూడా వేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి మళ్ళీ ఒక 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. వేయించాలండి. ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు పళ్ళెంలో వేసేసుకోవచ్చు.
ఇది కొంచెం కొంచెం ఫ్రై చేస్తున్నాను నేను, 2 ఆయిల్ కింద వేస్తున్నానండి. అంతా ఆకంత బాగా వేగుతుంది కదా. బాగా చల్లారాలండి. ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాం. నేను రోట్లో చేయట్లేదండి, మిక్సీలో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ బాగా నలగాలి, మెత్తగా అవ్వాలి పచ్చడి అని అంటే మిక్సీలోనే వేసుకోవాలి, రోట్లో అవ్వదు. ఓకే అండి, ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగించి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఇదిగో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. ఫస్ట్ ఇవి ఒకసారి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మిగిలిన వేసుకుందాం. ఇదిగోండి ఎంత మెత్తగా నలిగిందో చూడండి. ఫస్ట్ ఈ విధంగా చేసేసుకోవాలి పొడిలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి జీలకర్ర, వెల్లుల్లి ఉంచుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలండి. అలాగే ఇందులో రుచి సరిపడినంత కళ్ళుప్పు వేస్తున్నానండి. ఫస్ట్ అయితే 1 స్పూన్నర వేస్తున్నాను, తర్వాత మళ్ళీ ఉప్పు సరిపోయింది లేని చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. ఓకేనండి, ఇది ఒక పళ్ళిలోకి తీసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కరివేపాకు అంతా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా నలిగింది. ఇంకా మెత్తగా అవుతుందండి. ఇందులో మనం చింతపండు, బెల్లం వేస్తాం కదా, ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. ఇందులో వేసేసుకోవాలండి. ఇది కూడాను ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలపాలి. ఇలాంటి చింతపండు గుజ్జు నేను చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఇలా బాయిల్ చేసి ఉంచుకుంటానమాట. ఇది నాకు అవసరమైనప్పుడు వాడుకుంటానండి. కర్రీస్లోకి కానీ లేకపోతే ఏదైనా పచ్చళ్ళలోకి కానీ అప్పటికప్పుడు వేసుకోవాలని అనుకున్నప్పుడు ఇది వాడతానమాట. ఇక చేపల కూరలో అటువంటి వాటిలోకి మాత్రం ఇది వాడనండి, డైరెక్ట్గా పచ్చి చింతపండు వేస్తానమాట. ఇప్పుడు మనకి పులుపు తగినట్టుగా ఇదిగోండి 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే ఈ పొడి కూడా సగం వేస్తున్నానండి. అంతా ఒకసారి వేసామంటే ఈ జార్లోని తిరగదనమాట ఫ్రీగాను. అందు గురించి నేను సగం వేసి మిక్సీ పడుతున్నాను. పొడి వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బెల్లం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇది కూడా ఇలా పొడి చేసేసి ఉంచుకుంటాను అనమాట. ఇది కూడా సగం వేస్తున్నానండి. సగం వేసి ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఇలా పట్టేసామనుకోండి మెత్తగా నలుగుతుంది అనమాట. తడి ఉంటుంది కదండి, చింతపండు తడి, బెల్లము ఉంటుంది కాబట్టి మెత్తగా నలిగిపోతుంది. ఇదిగోండి ఎంత చక్కగా నలిగిపోయిందో చూడండి, మెత్తగా అయిపోయింది. ఓకేనండి, ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అసలు ఎట్టి పరిస్థితుల్లోని తడి తగలకోకుండా చేసుకోవాలండి, అప్పుడే నిలవ ఉంటుంది పచ్చడి. ఇదిగోండి ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి సేమ్ అదే విధంగా మళ్ళీ 2 స్పూన్లు చింతపండు వేస్తున్నాను. చింతపండు ఎక్కువే పడుతుందండి ఈ కరివేపాకు పచ్చడికి. అలాగే ఇదిగోండి మిగిల్చుకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం ఎందుకు వేసుకోవాలంటే వెగట అనేది లేకోకుండా ఉంటుంది అనమాట. కరివేపాకు కొంచెం వెగట వస్తుందండి, అందు గురించి అలా లేకోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి పొడి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఘాటు ఎక్కువ ఉంటుందండి, అందు గురించి చింతపండు బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు మనం ఇదే ప్లేట్లోకి తీసేసుకుందామండి.
మధ్యాహ్నం లంచ్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఒక్క స్పూన్ పచ్చడి తింటే కొంచెం బీపీ కంట్రోల్ అనేది అవుతుందండి. కళ్ళకు కూడా చాలా మంచిది ఈ కరివేపాకు తినటం వల్ల. మన కూరల్లో వేసుకున్న కరివేపాకు తీసేసి బయట పడేస్తూ ఉంటాం కదండి భోజనం చేసేటప్పుడు. అలా కాకుండా ఇదైతే ఫుల్గా మనకి లోపలికి వెళ్తుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాం. ఇదిగోండి పాత్ర వేడైంది. ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 5-6 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేయాలండి. ఆవాలు వేసుకుంటారండి. మా అబ్బాయి ఆవాలు తినడు కాబట్టి నేను ఆవాలు వేయటం లేదు. మీరు ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోండి చిటికెడు ఇంగువ వేసుకుంటే పచ్చడికి బాగుంటుందండి, టేస్ట్ అనేది వస్తుంది. ఇదంతా చక్కగా వేగిపోయింది కదా, పచ్చడి వేసేసుకోవాలండి. ఫ్లేమ్ తగ్గించేసి నిదానంగా ఈ పచ్చితనం ఏమన్నా ఉంటే కనుక పోయే వరకు కొద్దిసేపు ఉడికించాలి. అంతేనండి, ఇందులో మనం వాటర్ అనేది ఏమీ లేకుండా చేసాం కాబట్టి చక్కగా తొందరగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ వేసి చేసామంటే నిల్వ ఉండదు, పచ్చడి తొందరగా బూజు వచ్చేస్తుంది. అంతేనండి, నోరూరించే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి 3 months వరకు చక్కగా నిల్వ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోని పాడవదండి. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుని ఉంచుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. ఓకేనండి. ఇదిగోండి నోరూరించే కరివేపాకు పచ్చడి రెడీ. గుమ్మగుమ్మలాడిపోతుంది కరివేపాకు పచ్చడి. చేసే విధానం చూసారు కదండి, చాలా బాగా కుదిరింది. చాలా బ్రహ్మాండంగా చేశాను. రోజు వేడివేడి అన్నంలో మధ్యాహ్నం లంచ్లో కానీ డిన్నర్లో కానీ 1 స్పూన్ వేసుకుని తింటే బీపీ కంట్రోల్ అవుతుందండి. అలాగే కంటి చూపు కూడా చాలా మంచిది అన్నమాట కరివేపాకు పచ్చడి. ఓకేనండి, ఇప్పుడు టేస్ట్ చేద్దాం మరి. టేస్ట్ చూసి చెప్తానండి. ఈ పచ్చడి చేసేటప్పటికి వర్షం వచ్చేసింది, అందుకని మొత్తం అంతా ఇంకా పోపు వేయడం కూడా లోపలే తీసాను అనమాట, బయట తీయలేదు. చూడండి వర్షం వచ్చింది బాగా, మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇప్పుడు పచ్చడి కంప్లీట్ అయ్యేసరికి ఎండ వచ్చింది అనమాట. ఇంకా స్మెల్ అయితే గుమ్గుమ్లు ఆడిపోతుంది. కరివేపాకు ఫ్లేవరు, ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంది. అవును, ఏమండి టేస్ట్ చూడాలి. చూస్తాను, సరే ఏం చూడకపోతే అలాగా. చాలా బాగుందా. ఇంకో మాట అంటారు కదా మీరు, పంట కింద ఈ శనగపప్పు మినపప్పు ఏమి పడతా ఉంటే చాలా బాగుంది. అద్భుత. ఇంకొక ముద్ద తీసుకుంటా, ఇంకొకటి ఎలాగా పెట్టుకుంటాను. రెండు తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదులే.
అబ్బా మాటలు లేవు, అది తిరగలేదు. పచ్చడి చాలా బాగా కుదిరిందండి, సూపర్. నేను ఇంక మిమ్మల్ని అడగట్లేదు, తినేస్తున్నాను. సూపర్ అండి, చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను తక్కువ మోతాదులో చేశానమాట. ఓకేనండి. మేము ఇలా పచ్చళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే డిన్నర్ ఎలాగో చేయము, లంచ్లో కానీ వేసుకుని తింటామన్నమాట. 1 స్పూన్ 2 స్పూన్లను. చాలా రోజుల నుంచి మళ్ళీ నేను ఈ వీడియో చేసి పెడదామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు కుదిరింది, చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి చాలా హెల్దీ అనమాట. ఓకేనండి. ఇంకా గాను నూనె వేసి చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు సమయానికి గాను నూనె లేదు ఇంట్లోని, అందు గురించి నేను సన్ఫ్లవర్ వేసి చేశానమాట. ఓకేనండి. మీకు ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.